తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మా, హ్మ్. గొడవలు, హ్మ్. ఇబ్బందులు, ఏడుపులు హ్మ్. ఇవి ఉంటే లక్ష్మీదేవి నిలవదంటారు. అవును, నిజమేనమ్మా? నిజమేనమ్మా. ఆ. లక్ష్మీదేవి కానీ ప్రతి ఇంట్లో కూడా సంసారం అన్నాక ఏదో ఒక సమస్య ఉంటుంది. హ్మ్. ఎప్పుడో ఒకప్పుడు కంట్లో నుంచి నీరు వస్తూనే ఉంటుంది కదా. హ్మ్. మరి ఎట్లా అమ్మా వీటిని అధిగమించటం? అమ్మ, లక్ష్మీదేవి ఉంటాను అని చెప్పినటువంటి ప్రదేశాలు కొన్ని చెప్పుకుంటే ఆ, వాటిల్లో శౌచం ఉన్న చోట ఉంటాను అని చెప్పింది ఆవిడ. శౌచం అంటే శుచి, శుభ్రత. శుభ్రత. శుభ్రత అన్నది దేనికి సంబంధించింది? పరిసరాలు, శరీరం, ఎస్, మనస్సు. మనస్సు. మరి పరిసరాల్లో శుచిగా లేకపోతే లక్ష్మీదేవి ఎలా ఉంటుంది? మీరు గమనించండి, కొంతమంది ఇళ్ళకి గనక వెళ్ళినట్టయితే కళకళ కళ్ళాడుతూ ఉంటుంది. పెద్ద ధనవంతులు గారు ఇంట్లో పెద్ద సోఫా సెట్లు ఉండవు, పెద్ద పెద్ద కర్టెన్లు ఉండవు, చాలా మామూలుగా ఉంటాయి. ఏదో కొయ్య కుర్చీ వేస్తారు, లేకపోతే చాప మీద ఎక్కువ మంది వస్తే చాప వేసి కూర్చోబెడతారు. కానీ ఆ ఇంట్లోంచి రావాలని అనిపించదు. కొంతమంది ఇళ్లల్లో చాలా ఖరీదైనటువంటి ఫర్నిచర్స్ ఉంటాయి. మనం కూర్చుంటే వాళ్ళ సోఫా మాసిపోతుందేమో అన్నంత నీట్గా ఉంటాయి. మెయింటైన్ చేస్తారు. కానీ ఎక్కువసేపు ఉండలేం. కొన్ని, అందరూ అని కాదు, అమ్మా. ఇలా ఉన్న ప్రతి చోట అని చెప్పట్లా. ఏమిటి అంటే అక్కడ ఉండేటటువంటి భావ తరంగాలు, వైబ్రేషన్స్ అంటాం, అవి కారణం. ఈ వైబ్రేషన్స్ దేనివల్ల వస్తాయి? ఇంట్లో ఉండేటటువంటి వాళ్ళ యొక్క మాటల వల్ల, మనోభావాల వల్ల వస్తాయి. నేను నోటితో ఏమీ అనక్కర్లేదు, చాలా కోపంగా ఉన్నాను అనుకోండి, నా 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 మొహంలో కూడా ప్రకటించకుండానే ఉండొచ్చు చాలా తెలివిగా. కానీ దానివల్ల ఏమిటి? పరిసరాలన్నీ కూడా ఒక రకమైనటువంటి రెస్ట్లెస్నెస్తో ఉంటాయి. దరిదాపుల్లోకి వచ్చినటువంటి వాళ్ళు ఎక్కువసేపు ఉండలేరు, అవును. ఎప్పుడు వెళ్ళిపోదామా అనిపిస్తూ ఉంటుంది. అటువంటిది ఇంట్లో దెబ్బలాడుకుంటూ ఉన్నారనుకోండి, రోజు గొడవలు పడుతున్నారనుకోండి, వాతావరణం ఎలా ఉంటుంది? అగమ్య గోచరంగా ఉంటుంది. అసలు లోపలికి అడుగు పెడితే ఎప్పుడు బయటకు వద్దామా అనిపిస్తుంది. మనకే అట్లా ఉంటే ప్రశాంతంగా ఉన్న చోట, శుచిగా ఉన్న చోట ఉంటాను అని చెప్పి గట్టిగా ఘంటాపథంగా చెప్పినటువంటి లక్ష్మీదేవి ఉంటుందా? ఉండదు. అక్కడ చెప్పిన ప్రదేశాలు కొన్ని ఉన్నాయి. ఎక్కడ ఉంటావు అని అడిగినప్పుడు చెప్పింది ఏదో ఏనుగు కుంభస్థలం మీద, చంద్రుడి వెన్నెల్లోను, పూలల్లోను, దీపంలోను, శుచిగా ఉన్నటువంటి చోట, స్త్రీల యొక్క చిరునవ్వులోను ఇలా చెప్పింది. అట్లా అందుకనే మనకి సుమతి శతకారుడుగా చెప్పాడు, కలకంటి కంట కన్నీరులికిన ఇంట సిరి తానుండనొల్లదు. లక్ష్మీదేవి ఉండదు, ఉండను అని చెప్పి, ఉండడానికి ఇష్టపడదు అన్నారు. బలవంతం చేసినా ఉండదట ఉండమంటే. ఎందుకు? అసలే ఆవిడ చెప్పల, చెంచల, స్థిరంగా ఉండదు కదా. ఎప్పుడు వెళ్ళిపోదామా అనిపించేటటువంటి ఆవిడకి కూడా ఉండాలని అనిపించాలి అంటే తగినటువంటి వాతావరణం కల్పించాలి. అటువంటి వాతావరణం కల్పించటానికి ప్రశాంతత చాలా ప్రధానం. అందరూ చాలా ప్రశాంతంగా ఉండాలి. ఇది మీరు ఇందాక అన్నట్టు వీలయ్యే పరిస్థితి ఏవో ఉంటాయి. ఇబ్బందులు లేనిది ఎవరికమ్మా? శ్రమ, ఎవరికి కష్టాలు లేవు? ఏదో ఒక మాట చెప్తారు, కాలు తడవకుండా 7 సముద్రాలు దాటచ్చు కానీ కన్నీరు లేకుండా గడప కూడా దాటలేము అని సంసారం ఈదలేమంటారు. మరి గడప కూడా దాటలేమంటారు. అట్లాంటిది మరి కష్టాలు లేకుండా ఎట్లా ఉంటాయి? ఉంటాయి. ఓ కష్టం వచ్చినప్పుడు మనిషి అన్నాక మనసు ఉంటుంది. మనసు అన్నాక దాన్ని వ్యక్తీకరించడానికి కొన్ని వ్యవహారాలు ఉన్నాయి. ఏమిటది? మాటల్లో చెప్పడం, కళ్ళల్లోంచి నీళ్లు రావడం, ముఖంలో బాధ కనపడడం, ఇవన్నీ జరుగుతాయి. ఆ మాత్రం జరిగినందువల్ల వెంటనే అయిపోతుందని కాదు, అది కొనసాగితే. ఎప్పుడన్నా ఒక ఇబ్బంది కలిగి ఒక్కసారి కన్నీళ్ళు వచ్చాయి అనుకోండి, ఆత్మీయులు వెళ్ళిపోయారు, తప్పదు కదా, కాలధర్మం. ఏ 99 ఏళ్ళు వచ్చాకైనా వెళ్లాల్సిందే కదా. మరి అంత వయసు వచ్చాకైనా సరే తల్లో తండ్రో శరీరం వదిలారంటే ఒక్క క్షణం కళ్ళల్లో నీళ్లు రావా? వస్తాయి కదా. వస్తాయి, రావాలి. మనిషి అయితే రావాలి. అంత మాత్రాన అదే పట్టుకుని ఏడుస్తూ కూర్చోవడం వేరు, ఏడవడం వేరు, ఏడుస్తూ ఉండడం వేరు. ఏడుపు గొట్టు మొహాలు ఉండకూడదు. మనకి దరిద్రం అని చెప్పారు కదా, ఈడుపు కాళ్ళు ఏడుపు మొహం 2 ఇంటికి అరిష్టమని. అంటే పని చేయలేను అని నీరసంగా కాళ్ళు ఈడ్చుకుంటూ నడవడం ఈడుపు కాళ్ళు అంటే పని మీద కుతూహలం లేకపోవడం. ఏ ఇంట్లో ఎవరికైతే పని చేయాలన్న కుతూహలం లేకుండా పని చేయడానికి తాత్సారం చేస్తారో అవి ఏడుపు కాళ్ళు. ఈ ఈడుపు కాళ్ళు ఏడుపు మొహం ఎందుకు చేయాల్సి వచ్చిందా అని ఏడుపు మొహం పెట్టుకుంటే అక్కడ లక్ష్మి ఉంటే ఎక్కడ ఉంటుందమ్మా?
ఎవరైతే శ్రమ పడతారో అక్కడ ఉంటుంది తప్ప, ఎవరైతే కృషి చేస్తారో అక్కడ ఉంటుంది తప్ప, ఎక్కడ సంతోషంగా ఉంటారో అక్కడ ఉంటుంది తప్ప, మనమే ఉండలేమే వాతావరణం బాగుండకపోతే. అవును. లక్ష్మిని ఉండమంటే ఉంటుందా? ఉండదు. ఈ మీరన్నట్టు కన్నీళ్ళు అన్నది ఏదో ఒక చిన్న దెబ్బ తగిలినప్పుడో, చిన్న మనసుకు దెబ్బ తగిలినప్పుడో ఒక్క క్షణం రావడం అది పెద్ద ప్రమాదమైంది కాదు. అవునవును. నిరంతరం ఏడుస్తూ ఉంటారు కొంతమంది ఇంట్లో ఆడవాళ్ళు. ప్రతి చిన్న విషయానికి ఏడుస్తానే అంటే ఉంటారు. కొంతమందికి కారణం ఉండి ఏడుస్తారు, కొంతమందికి ఏడ ఉన్న సరదాకి ఏడుస్తూ ఉంటారు. అవును. అలవాటైపోయి ఏడ్చే వాళ్ళు ఉంటారు. ప్రతిదానికి ఏడుస్తారు. అమ్మ ఎందుకు ఏడుస్తారో తెలియదు. అవునవును. అది ఏడవలసిన విషయమా అని అడిగితే ఏమో నాకు వచ్చేస్తుందండి, ఆపుకో, అలా వచ్చేస్తుంది. గట్టిగా అడిగినా కూడా ఏడ్చేస్తారు. ఏడ్చేస్తారు. నన్ను అన్నారండి ఇంత మాట అని. అది బలహీనత. బలహీనత ఒకటే కాదు, అది తమ బలం అనుకుంటున్నారు వాళ్ళు. అవును. ఇప్పుడు నేను సెన్సిటివ్, నాకు ఏడుపు వచ్చేస్తుందండి అని చెప్పడం అది వాళ్ళ స్ట్రాంగ్ పాయింట్గా చెప్పుకుంటారు. కాదు. అవును. అవును. శకుంతల దుష్యంతుడు నువ్వెవరో నాకు తెలియదు అని సభలో అందరూ చూస్తుండగా చాలా దారుణంగానే మాట్లాడాడు. మామూలు దారుణంగా ఏం కాదు, భయంకరంగా మాట్లాడాడు. ఈవిడ కూడా అంత గట్టిగాను మాట్లాడింది. ఎంత మాట్లాడినా ఏదేమైనా కాదు అన్నాడు. నాకు తెలియదు అని చెప్పాడు. అంతే, తెలియదని చెప్పాడు. ఇంకెన్నో మాటలు అన్నాడు. ఆ, ఏ అందంగా, ఎత్తుగా, బలంగా, చక్కగా ఉన్న కొడుకు ఉండంగానే తీసుకొచ్చి నీ కొడుకు అని చెప్తే నమ్ముతామా? అంటే కొడుకులో మంచి గుణాలు కనపడ్డాయి అప్పుడే. ఇట్లాంటివన్నీ చాలా మాటలు మాట్లాడాడు. ఆ, అన్నీ మాట్లాడాక ఈవిడ కూడా అంతకన్నా భయంకరంగానే అంది. ఈవిడ ఎన్నెన్ని మాటలు అందో నేను చెప్పలేను. అందుకే శకుంతలు చూస్తే నాకు భలే ఒక్కోసారి ఆవిడ చాలా గొప్ప నాయకురాలు, స్ఫూర్తి ప్రదాత అనిపిస్తుంది. అని అయ్యాక చిట్ట చివరికి బయలుదేరి వెళ్ళిపోదాం అనుకుంటే ఆవిడికి తనకి సపోర్టింగ్గా మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. లేకపోయేటప్పటికీ పుట్టగానే తల్లిదండ్రుల చేత విడవబడ్డాను, ఇప్పుడు భర్త చేత కూడా వదలబడుతున్నాను నేను అనుకోగానే దుఃఖం వచ్చింది. వచ్చి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి, కళ్ళల్లోనే తిరిగాయి. ఆ కంటి నీరు కింద పడకుండా చూసుకుని, ఆ కళ్ళల్లో నీళ్లు కూడా ఎవరు చూడకూడదని తల ఉంచుకుని ఆ నీళ్లను లోపలికి మింగేసిన తర్వాత తలెత్తి మాట్లాడింది. బాబా, చూడకూడదు ఎవరు అని. ఎవ్వరు. మనం కళ్ళనీళ్ళు పెట్టుకున్నామంటే బలహీనత కాదమ్మా, ఖచ్చితంగా ఓడిపోయినట్టేగా. చాలా బాగా చెప్పారు. కరెక్ట్ అమ్మా. అంచేత కళ్ళనీళ్ళు పెట్టుకోకూడదు. అది చివరికి ఆకాశవాణి ఆవిడ పక్షాన్ని పలికింది, అది వేరే మాట. కానీ అది నేను చెప్పొచ్చేది, అంత పరిస్థితులు వస్తాయి, కళ్ళనీళ్ళు వచ్చే పరిస్థితులు వస్తాయి, అయినా ఎదుర్కోవాలి కానీ ఏడవకూడదు. ఆవిడ వలవలా ఏడిచింది అనుకోండి, అయిపోయింది. చూసారా అంత వగలమారి ఎలా ఏడిచిందో అంటారు, అయిపోయింది ఆవిడ. షీ లాస్ట్ హర్ కేస్. ఏడవలేదు గనకే షీ వన్. చేత ఏడుపు అన్నది ఎప్పుడు పనికిరాదమ్మా. లక్ష్మీదేవి పొరపాటును కూడా ఉండదు. చాలా మంది ఆడవాళ్ళు ఏడవడం అన్నది తమకు ఒక ఆయుధంగా భావిస్తారు. చాలా తప్పు. ఏడవద్దు. ఏడిచారంటే లక్ష్మి ఉండదు. జీవితం ఎప్పుడూ ఏడుపులోనే సాగుతుంది, ఏడుపు గొట్లుగానే బతకాల్సి ఉంటుంది. కనుక ఏడవకూడదు. కళ్ళనీళ్ళు వచ్చే పరిస్థితులు రాకుండా ఉండవు, వెంటనే తట్టుకోవాలి. చేత ఇంట్లో దెబ్బలాడుకోవద్దు. తిట్టుకునేటటువంటి చోట లక్ష్మి ఉండదు, ఆవిడకి ఇష్టం ఉండదు. ఆవిడ లేకపోగానే ఎవరుంటారండి? ఆవిడ ఆల్టర్ ఉంటుంది. ఎవరు? జ్యేష్ఠాదేవి, ఆవిడ అక్కగారు. అమ్మయ్య మా చెల్లెలు లేదు కదా అని ఈవిడొస్తుంది. కనుక దరిద్రం పట్టుకుని హాయిగా కదలకుండా తిష్ట వేసు కూర్చుంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో మనకి సంపదలు కావాలి అనుకుంటే ఎప్పుడూ కూడా వీలైనంత నవ్వుతూ ఉండే ప్రయత్నం చేయండి. ముఖాన ప్లాస్టిక్ నవ్వులు అతికించుకోవడం కాదు, మనస్ఫూర్తిగా నవ్వేటట్టుగా ఉండండి. ఆనందంగా ఉండండి, ఆనందం పంచండి. అదే అంతకన్నా మించిన సంపద ఇంకేముంది? బాగా చెప్పారమ్మా. సంతోషం. నమస్తే.